హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి స్వీట్ కార్న్ పట్టుకొని వచ్చేసింది అనుకుంటున్నారా? అదేం లేదండి. నేను ఇవాళ స్వీట్ కార్న్తో ఒక క్రిస్పీ ఐటెం చేయబోతున్నాను. అదేంటో కాదు, క్రిస్పీ కార్న్. ఇలా స్వీట్ కార్న్ని మొత్తం బాగా ఒలుచుకోవాలండి. ఒలుచుకొని బాగా వాష్ చేసుకొని ఇలా కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. మరి ఎక్కువ బాయిల్ అక్కర్లేదండి. ఒక 10 మినిట్స్ అలా బాయిల్ చేస్తే సరిపోతుంది. ఆ వాటర్ అంతా తీసేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులో 1.5 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1/2 టేబుల్ స్పూన్ మైదా, అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, అన్నీ వేసుకున్నాక ఇలా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుంటే మొత్తం బాగా కలుస్తుందండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వేసుకొని ఇలా స్వీట్ కార్న్కి మొత్తం బాగా పట్టే విధంగా ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఈలోగా గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు మీరు ఈ విధంగా స్వీట్ కార్న్తో క్రిస్పీ కార్న్ చేసి పెట్టారంటే వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా క్రిస్పీగా ఉంటే. ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా స్వీట్ కార్న్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం ఇలా ఒక గరిటెతో ఆయిల్ అంతా తీసేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అలాగే మిగతా స్టఫ్ని కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.